వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు నేడు దేశంలో పర్యావరణాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో మొక్క నాటి నీరు పోసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గడిచిన 11 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ పార్టీ నాయకులు పోటీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ వెంకటయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కేశవుల, జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌమ్య, వెంకటరామరెడ్డి, మండల బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం మన దేశంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ దేశానికి నరేంద్ర మోడీ చేసినటువంటి విజయాలు, అదేవిధంగా 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, కాశ్మీర్లో జరిగినటువంటి యుద్ధ అనేకమైన సంఘటనలు ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఈ భారతదేశంలో అగ్రస్థానంలో 4వ స్థానానికి ఏ విధంగా అయితే తీసుకుపోయిన ఆర్థిక వ్యవస్థను, అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఈరోజు ముందుండి జరిగే స్థానిక ఎలక్షన్లో మనం కూడా ఇక్కడ నుంచి ఈ జెండా ఎగరాలని, ఇక్కడ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరూ గెలిచే విధంగా ఇక్కడున్న మన కార్యకర్తలు మనమందరం కృషి చేసి నరేంద్ర మోడీ బాటలో నడవాలని కోరుకుంటూ మళ్ళీ మనకు ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు వాళ్ళ యొక్క ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మండల కార్యవర్గానికి మరియు ఆ కార్యక్రమాన్ని ముఖ్య అధ్యక్షులు, ఈ కార్యక్రమం ఇన్ఛార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మన సీనియర్ నాయకులు అన్న ప్రహ్లాదన్న గారు, మరియు మన జిల్లాలో సీనియర్ నాయకులు గన్నపూర్ వెంకటన్న గారు, మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు మాజీ సర్పంచి సౌమ్యక్క గారు, మరియు మండల అధ్యక్షుడు వెంకటేష్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మైపల్లన్న గారు, మరియు సీనియర్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారము. చాలా సంతోషం. ఈరోజు ఎన్నికలకు ముందు మనమందరం కూడా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పాలనను మనమందరం కూడా క్షేత్రస్థాయి వరకు తీసుకొని పోయే బాధ్యత మనది. కాబట్టి మనమందరం ఒక్కసారి ఆలోచన చేయాలి. మనమందరం కూడా ఎంబడే ఇప్పుడు మిత్రులందరూ కూడా చెప్పినట్లుగా ఈరోజు రైతు బంధు వేస్తున్నారంటే కారణం మనకందరికి కూడా తెలుసు, అందరికీ అర్థమైంది, ఎవరికని కాదు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు నేను కూడా ఒక్కసారి వచ్చింది రైతు బంధు, అంతే, ఒకే ఒక్కసారి వచ్చింది అందరికీ. తర్వాత మొన్న 3 ఎకరాల లోపల వాళ్ళకు వచ్చింది. దయచేసి వీటిని అందరినీ కూడా ఇప్పుడు కూడా రైతు బంధు, రైతు భరోసా వేస్తా అని అంటున్నారంటే కారణం ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జిమ్మిక్కు చేయడానికి ప్రయత్నిస్తుంది. మనము ఈ విషయాలందరినీ కూడా ఇప్పటికి కూడా గతంలో కంటే భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్నది. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరూ కూడా బలపరుస్తున్నారు. అందరూ కూడా మనం ఎక్కడ వెళ్ళని ఈ మధ్యకాలంలో చూసినాం, కోవిడ్ వచ్చినప్పుడు కానీ, యుద్ధం వచ్చినప్పుడు కానీ ప్రతీకార చర్యగా మనమందరం కూడా ఒక భారతీయ మహిళ వాళ్ళ పైన, పాకిస్తాన్ పైన అటాక్ చేసి మన భారతదేశానికి ఘనత తీసుకొచ్చింది. కాబట్టి వీటిని అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఈరోజు సొమ్ము గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రం వరకు ఈరోజు కేంద్ర నిధులే తప్ప రాష్ట్ర నిధులు ఏవి కూడా లేవు. మనకందరికీ కూడా తెలుసు, బాగా తెలుసు. మిత్రులు చెప్పిండ్రు ఇండ్లు ఇస్తున్నారు అంటే ప్రధానమంత్రి ఆవాస్ కింద కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తే 3 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 75 సంవత్సరాల నుంచి ఏమి చేయలేని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 11 సంవత్సరాల లోపల అన్నీ కూడా చేస్తున్నారు. చేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇదంతా కూడా కేవలం పార్టీ బలోపేతాన్ని కాదు, చేసి నిరూపించి చూయిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా అర్థం చేసుకున్నాలి, మనకు తెలుసు అనేది కాదు. మనమందరం కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రతి చోట, ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేయాలి. సర్పంచ్ అవకాశం లేదు, వార్డు మెంబర్గా పోటీ చేయాలి, డిప్యూటీ సర్పంచ్ కావాలి. మనం అది ఎందుకంటే రాజకీయ నాయకునిగా మనమందరం కూడా
ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజాప్రతినిధులు కావాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే తప్పకుండా ఈసారి కులచెర్ల మండలం లోపల 15 నుంచి 20 రావాలంటే అదంతా ఎవరు కార్యకర్తల కోసం.